రాష్ట్రంలో మూడో పార్టీ ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. మూడో పార్టీ వచ్చి తీరాలి, కొత్త పార్టీ. ఆ పార్టీ ఎలా ఉండాలంటే, చాలామంది పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే రాజకీయ ఆశావహులు అంటారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలనుకుని రాలేక రాజకీయాల్లో ఉండేటువంటి అంతర్గత కుమ్ములాట్లు, అంతర్గత విభేదాలు, వీటి మూలంగా పాపం వచ్చి ఏదో సమాజానికి సేవ చేయాలనుకునేటువంటి విద్యావంతులు, ముఖ్యంగా డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, ఇలా చాలామంది రావాలనుకున్న తపన పడుతూ లోపల చాలా ఎంతో సమాజానికి సేవ చేయాలని తప్పించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ రాలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే, రాజకీయాల్లోకి రావాలని డబ్బు కావాలనుకుంటున్నారు. అది ఒకప్పుడు నిజమై ఉండొచ్చు, కానీ లాస్ట్ 20 ఇయర్స్లో, అంటే లాస్ట్ 2 డికేడ్స్లో ప్రపంచం అంతా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాలు, పెను మార్పులు జరిగాయి. సాంకేతిక విప్లవం క్షణక్షణానికి పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా డబ్బుతో రాజకీయాలు చేయాలనుకునేటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బుతో రాజకీయాలు చేయాలనుకునే ఆ పాత మోడల్ రాజకీయ నాయకుల్ని మీరు డిలీట్ చేయండి. అదంతా కూడా ఇంకా ఆ పాత ముతక పద్ధతిలో వెళ్తున్నారు వాళ్ళంతా. అవసరం లేదు. ఇప్పుడు డబ్బు ఏ పార్టీ దగ్గర లేదు. మనం తీసుకుంటే మన దేశంలో పెద్ద పార్టీల్లో కాంగ్రెస్, బీజేపీ, తర్వాత రాష్ట్రంలో తీసుకుంటే టీడీపీ, జనసేన, వైసీపీ, తమిళనాడులో తీసుకుంటే స్టాలిన్ పార్టీ, వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే మమతా బెనర్జీ పార్టీ, కర్ణాటకలో తీసుకుంటే జనతాదళ్, ఇంకా ఇలాగా కేరళలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సాంప్రదాయబద్ధ పార్టీ. సాంప్రదాయబద్ధం అంటే ఏదో పెద్ద ఇదేం కాదు, ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు. వాళ్ళందరి దగ్గర కుప్పలు తెప్పలు డబ్బు ఉంది. చాలామంది తమిళనాడులో చాలా బాహాటంగా అనుకుంటారు, స్టాలిన్ తలుచుకుంటే సింగపూర్ కూడా కొనగలడు అని చెప్పి. కానీ ఎందుకు గెలుస్తామనే ధీమా లేదు. ఖచ్చితంగా మేము గెలుస్తాం అనే ధీమా ఎందుకు లేదు? సో డబ్బు అందరి దగ్గర ఉంది, కానీ ధీమా ఎవరికి లేదు. ప్రతిసారి పోరాటమే. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుని, ఇంకా అసలు దానికి హద్దు పద్దు లేకుండా వాళ్ళ కుటుంబాల జోలికి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి, వాళ్ళ భార్యల జోలికి, పిల్లల జోలికి, వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ డిఎన్ఏల గురించి, ఇలాగ ఒక అర్థం పర్థం లేని ట్రాక్లోకి వెళ్ళిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, సరే ఏదో పార్టీ ఓటేయాలి కదా, ఎన్నుకోవాలి కదా, మనకు గవర్నమెంట్ ఉండాలి కదా, ఇలాంటి ఆలోచనకి సామాన్యుని, కామన్ మ్యాన్ని తీసుకొచ్చేసేసి వాళ్ళ పబ్బం గడుపుకున్నారు.